ఒకప్పుడు రాజకీయ నాయకులంటే సాదా సీదాగా ఉండేవాళ్ళు. ఎలాంటి ఆస్తుపాస్తులు లేకుండా నీడారంబరంగా ఉంటూ ప్రజల కోసం పాటుపడేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పటి రాజకీయ నాయకులు మాత్రం ఆడంబరంగా తమకున్న ఆస్తులను ప్రదర్శించేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇక బ్రాండెడ్ బట్టలు, వాచీలు, చెప్పులు ధరిస్తూ తమకంటూ స్పెషల్ బ్రాండ్ను క్రియేట్ చేసుకుంటున్నారు. రాజకీయం అంటే ఇప్పుడు కాస్ట్లీ అయిపోయింది. కానీ ఒకప్పుడు పొలిటికల్ లీడర్లంటే సింప్లిసిటీకి కేర్ ఆఫ్గా ఉండేవారు. సాదాసీదా జీవనం గడుపుతూ ప్రజల్లో ఒకరిగా ఉంటూ ప్రజల కోసమే అంకితమై పనిచేసేవారు. ఎక్కడ ఆడంబరాలకు పోకుండా ఖద్దరు బట్టలను ధరిస్తూ నిరాడంబరమైన వ్యక్తిత్వంతో రాజకీయం అంటే హాంగు, ఆర్భాటం కాదు, ప్రజాసేవ అని చాటి చెప్పేవారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో అలాంటి సాదాసీదా ముఖ్యమంత్రులు ఎంతో మంది ఉన్నారు. ఇక నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, నీలం సంజీవారెడ్డి, ఎన్టీ రామారావు లాంటి అతిరథ మహారథులే అందుకు నిదర్శనం. భారత రాజకీయాల్లో సాదాసీదా ముఖ్యమంత్రుల శకం ముగిసిపోతున్నట్లుగా కనిపిస్తుంది. ఒకప్పుడు తెల్లటి కుర్తా, రబ్బర్ చెప్పులతో నీడారంబడంగా కనిపించేందుకే నేతలు ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కొందరు తమ సంపదను, విలాసవంతమైన జీవన శైలిని ప్రదర్శించేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఈ కొత్త రాజకీయ ఒరవడికి తమిళనాడు నేత విజయ్, కర్ణాటక నేత డీకే శివకుమార్ ఉదాహరణలుగా నిలుస్తున్నారు. కర్ణాటకలో సిద్ధరామయ్య తర్వాత ముఖ్యమంత్రి రేసులోకి వచ్చిన డీకే శివకుమార్ స్టైల్ డిఫరెంట్. పాత తరం పొలిటీషియన్ కాదాయన. ఆయన కొత్త ట్రెండ్కు నిలువద్దటంలా కనిపిస్తారు. డీకే శైలి వినూత్నంగా ఉంటుంది. బ్రాండెడ్గా, కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారాయన. తన విలాసవంతమైన జీవన శైలిని ఎప్పుడూ దాచుకోలేదాయన. ఇక ఖరీదైన గూచీ స్కార్ఫ్లు, లూయి విటన్ స్టోల్స్, రోలెక్స్, కార్టియన్ వంటి లగ్జరీ వాచ్లను ధరించి చాలా స్టైలిష్ లుక్లో ఉంటారు డీకే. ఓ సినిమా స్టార్కు ఏమాత్రం తీసిపోని విధంగా డీకే లుక్ ఉంటుంది. రాజకీయ నాయకులంటే సింపుల్గానే ఉండాలని ఏమీ లేదు. ఎవరికి నచ్చినట్లు వారు ఉండొచ్చు. అదే డీకే శివకుమార్ ఫిలాసఫీ. అందుకే గతంలో తన వాచ్లపై విమర్శలు వచ్చినప్పుడు ఆయన ఓ ఎదురు ప్రశ్న వేశారు. తనకు నచ్చిన వాచ్ ధరించే హక్కు నాకు లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. ఇక ఎన్నికల అఫిడవిట్లోనూ ఆస్తులను భారీగా చూపెట్టారు డీకే శివకుమార్. 2023 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ 1,413.80 కోట్లు. రియల్ ఎస్టేట్, క్వారీయింగ్, విద్యా సంస్థల ద్వారా ఆయన భారీగా ఆస్తులు కూడపెట్టారు. కాబట్టి తన ఆస్తులను అఫిడవిట్లోనూ ప్రస్తావించడానికి డీకే వెనుకాడలేదు. మరోవైపు తమిళనాడులో తన టీవీకే పార్టీని అతిపెద్ద శక్తిగా నిలిపిన నటుడు, రాజకీయవేత్త విజయ్ తీరు దీనికి భిన్నం. ఆయన చాలా సింపుల్గా ఉంటారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంటి నుంచి భోజనం తెచ్చుకుని తింటున్నారు ఆయన. హాంగు, ఆర్భాటాలను ప్రదర్శించకుండా సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారాయన. అలా అని విజయ్ ఆస్తులు తక్కువ ఉన్నాయా అంటే అదేమీ లేదు. ఆయనది నిశ్శబ్ద సంపద. ఎందుకంటే ఆయన సినిమా రంగంలో బాగానే సంపాదించారు. అలా సంపాదించిన ఆస్తులను తన ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించారు. $624 కోట్ల నికర ఆస్తులు ప్రకటించిన విజయ్ డబ్బు విషయంలో చాలా సాంప్రదాయబద్ధంగా వ్యవహరిస్తారు. ఆయన తన సంపదలో దాదాపు 313 కోట్లను
కేవలం బ్యాంక్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలోనే ఉంచారు. ఒకే సేవింగ్స్ ఖాతాలో 213 కోట్లు ఉండడం గమనార్హం. స్టాక్ మార్కెట్లో ఆయన పెట్టుబడులు నామమాత్రం. అయితే 220 కోట్ల విలువైన స్థిరాస్తులు, 13.5 కోట్ల విలువైన లగ్జరీ కార్ల కలెక్షను ఆయనకు ఉంది. డీకే శివకుమార్ తన సంపదను ఆడంబరంగా ప్రదర్శిస్తే విజయ్ దానిని నిశ్శబ్దంగా దాచుకున్నారు. కానీ వీరిద్దరూ ఒకే మార్పును సూచిస్తున్నారు. భారతీయ రాజకీయాల్లో కొత్త తరం నేతలు పేదరికాన్ని నటించాల్సిన అవసరం లేదు అని భావిస్తున్నారు. ఒకప్పుడు రాజకీయంగా తీవ్ర నష్టం కలిగించే ఖరీదైన వస్తువులు ఇప్పుడు నేతల బ్రాండ్లో ఒక భాగంగా మారుతున్నాయి. ఈ పరిణామం భారత రాజకీయాల్లో వస్తున్న ఒక కీలక మార్పుకు సంకేతంగా నిలుస్తోంది. మరోవైపు కొంతమంది రాజకీయ నాయకులు తమ దగ్గర ఎంత ఆస్తిపాస్తులున్నా వాటిని ప్రదర్శించడానికి అస్సలు ఇష్టపడరు. తమ దగ్గర ఎలాంటి ఆస్తులు లేవంటూ దాచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి మారుతుంది. సంపదను చూపెట్టడానికి ఇప్పటి తరం రాజకీయ నాయకులు ఏమాత్రం వెనుకాడడం లేదు. సంపదను కూడా చూపిస్తూ తమకంటూ స్పెషల్ బ్రాండ్ను క్రియేట్ చేసుకుంటారు. మారుతున్న రాజకీయానికి ఇది నిదర్శనం.